సో హలో గైస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో, అందులో టైప్స్ ఏమున్నాయి, అసలు ఆ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు వాడతారు, ఇలాంటివన్నీ నేర్చుకుందాం. బట్ బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, ఫస్ట్ అసలు మీరు అసలు ఈ వీడియో ఎందుకు ఓపెన్ చేయాలి, ఇందులోనే ఎందుకు అసలు వీడియోస్ చూడాలి అనేది చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా నా 10th బేసిక్గా కొంతమందికి కొన్ని సిబిఎస్ఈ సిలబస్ అయితే, ఒకవేళ స్టేట్ సిలబస్ అయితే మీకు ఉండకపోవచ్చు, ఈ కోడింగ్ గురించి దాని గురించి. ఒకవేళ మీరు బీటెక్లో జాయిన్ అవుతున్నట్టయితే సో మీకు ఒక బేసిక్ అవుట్లైన్ అనమాట. నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో ఇలాంటి నా సిలబస్లో ఇలాంటి కోడింగ్ గురించి దాని గురించి ఏం లేదనమాట. సో సో ఒక ఓవర్వ్యూ ఇస్తాండి, బేసిక్ అసలు ఎందుకు వాడతారు, ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది అనేసి. సో స్టార్టింగ్ ద వీడియో. సో ఫస్ట్ అసలు కోడింగ్ ఎందుకు చేస్తామంటే మనం టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం కోడింగ్ చేస్తాం. అదే ఎనీ ప్రాబ్లం అవ్వచ్చు, పైథాన్, జావా, సి++, ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ ఎందుకు వాడతారంటే టు కంట్రోల్ ది మ్యాన్ పవర్ అనమాట. అంటే 100 మంది చేసే ఒక పనిని కంప్యూటర్ అనేది ఈజీగా చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా ఈమెయిల్ రాయాలి, కన్సిడర్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ అనేది వాళ్ళ వాట్ యూ సే దట్ వాళ్ళ ఎంప్లాయీస్కి ఈమెయిల్స్ రాయాలన్నమాట. సో ఎయిదర్ నువ్వు ఒక ఈమెయిల్ రాసి దాన్ని కాపీ పేస్ట్ చేసినా ఎంతసేపు పడుద్ది, 1 hour. కన్సిడర్ ఒక 100 మెంబర్స్ ఆ కంపెనీలో ఉన్నారనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని అలా కాపీ పేస్ట్ చేయాలి, వాళ్ళ ఈమెయిల్స్ అనేవి టైప్ చేయాలి. ఇలా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అదే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ రాసి, సో దాన్ని డిఫరెంట్ మెయిల్స్ అనేవి మీరు అడ్రసెస్ టైప్ చేస్తే ఇట్ కెన్ బి మోర్ ఈజీ అనమాట. సో అలానే మీరు ఏదైనా కోడ్ రాశారు, ఆ కోడ్ అనేది ఇప్పుడు ఏదర్ ఎనీది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ నెంబర్ అయితే దాంతో డివిజిబుల్ అవుతుందో, ఇంకా వేరే నెంబర్తో ఆ నెంబర్తో మళ్ళీ 1తో డివిజిబుల్ అవుతుందో దాన్నే ప్రైమ్ నెంబర్ అంటారనమాట. సో అలాంటి నెంబర్స్ అనేవి మనం చెప్పాలంటే అలా మనం ఒక పేపర్ మీద రాయాలి, ఎంతసేపు పడుద్ది, సో చాలాసేపు పడుతుంది కదా. సో ఇలా ప్రోగ్రామింగ్ రాసుకోవడం వల్ల మన ప్రాసెస్ అనేవి ఈజీ అవుతుంది అనమాట. అందుకని బేసిక్గా కోడ్ రాస్తారు. సో ఇప్పుడు అసలు డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన తర్వాత, ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు ఒక ఇన్పుట్ తీసుకోవాలి కదా యూజర్ నుండి. ఎయిదర్ సంథింగ్ యూజర్ అనేవాడు మీరు ఆ ప్రోగ్రామ్, మీరు రాసిన ప్రోగ్రామ్ అనేది ప్రైమ్ నెంబర్స్ అనుకోండి. యూజర్ అనేవాడు ఏం చేస్తారంటే, నాకు ఇన్ని నెంబర్స్ వరకు సపోజ్ ఒక 50, ఈ 1 to 50లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అడుగుతున్నాడు. సో వాడు ఏం చెప్తున్నాడు, మీకు ఒక డేటా ఇస్తున్నాడు అన్నమాట. ఆ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, మీరు ఆ డేటాతో ప్రాసెస్ చేస్తున్నారు. మళ్ళీ అవుట్పుట్గా వాడికి ఒక డేటా ఇస్తున్నారు, 1, 3, 5, 7, 11 ఇవన్నీ ఒక ప్రైమ్ నెంబర్స్ అని మీ ప్రోగ్రామ్ అనేది చెప్తుంది అనమాట. సో ఇలా మీ ప్రోగ్రామ్ చెప్తుంది కాబట్టి ఏంటి, అది కూడా ఒక అవుట్పుట్ ఇస్తుంది, అంటే ఒక డేటా ఇస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డేటా అనేది ఎంత ఇంపార్టెంటో. సో కన్సిడర్ మీరు ఒక ఏటీఎంకి వెళ్ళారు. అసలు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది ఎక్కడ ఉపయోగపడద్దో. కన్సిడర్ మీరు సో అర్థమైంది కదా ఇక్కడ, డేటా అనేది ఎంత ఇంపార్టెంటో. డేటా అనేది ఎవ్రీవేర్ మనం డేటానే యూజ్ చేస్తున్నాం. అంటే డేటా వాడు ఇచ్చింది కూడా డేటా, మనం డేటాతోని ఒక ప్రాసెస్ చేసి ఆ డేటాని మళ్ళీ అవుట్పుట్ చేస్తున్నాం అనమాట. సో డేటా అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు తెలిసింది కదా. సో ఇప్పుడు కన్సిడర్ మీరు ఒక ఏటీఎంకి వెళ్ళారు, మీకు ఏదో ఒక ఎక్స్ అనే బ్యాంకులో అకౌంట్ ఉంది. ఎక్స్ అనే బ్యాంకులో అకౌంట్ ఉన్న తర్వాత ఆ బ్యాంక్ వెళ్ళారు, మీ అకౌంట్ నెంబర్ కొట్టారు, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిందనమాట. అండ్ మీరు 500 కొట్టారు. మీ బ్యాంక్ అకౌంట్లో ఎక్స్ అనే అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ నుండి ఈ అమౌంట్ని తీసిన తర్వాత మళ్ళీ ఒక ఎక్స్ అనే అమౌంట్ వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఎంత సేపట్లో జరుగుతుంది, ఒక
చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిపోతుంది అనమాట. లైక్ మీరు ఏటీఎంకి వెళ్తారు, పిన్ నెంబర్ కొడతారు, మీ డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు, అమౌంట్ కొడతారు, తీస్తారు. సో కన్సిడర్ మీరు అకౌంట్ నెంబర్ కొట్టిన వెంటనే మీ నేమ్, మీ అకౌంట్ నెంబర్, మీ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా. సో ఇంత డేటా అనేది లైక్ ఒక బ్యాంక్లో ఎన్ని కోట్ల మంది డేటా ఉంటుంది. ఆ డేటాలో మీ డేటా అనేది ఎంత ఫాస్ట్గా, ఎంత ఎఫిషియెంట్గా వస్తుంది. సో ఇప్పటికే మీకు అర్థమే ఉండాలి, ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎవ్రీవేర్ మనం యూజ్ చేస్తాం, మనకు తెలియదు కాకపోతే. సో ఈ డేటా అనేది ఎంత ఎఫిషియెంట్గా స్టోర్ చేసుకుంటే మనకి ఎంత ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. కనీసం మీరు ఒక ఏటీఎంకి వెళ్ళారు, అది మీ డీటెయిల్స్ చూపించడానికి ఒక 10 minutes చూపిస్తుంది. సో అప్పుడు మీకు ఏమొస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. సో ఎందుకు డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. మన డైలీ లైఫ్లో ఎవ్రీవేర్ మనం డేటా యూజ్ చేస్తాం. లైక్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం కదా. అందులో లైక్ మనం ఏదైనా గూగుల్కి వెళ్ళాం, గూగుల్ నుండి యూట్యూబ్కి వెళ్ళాం, ఆ యూట్యూబ్ నుండి ఇంకేదైనా వెబ్సైట్కి వెళ్ళాం. సో ఇక్కడ కూడా డేటా ఈ టైప్ యూజ్ అవుద్ది. ఎవ్రీవేర్ మనం యూజ్ చేస్తున్న ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. మీరు ఇప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నారంటే మీరు ఇండైరెక్ట్గా లైక్ మీరు దాన్ని డిఫైన్ చేయకపోయినా మీరు యూజ్ చేసుకుంటున్నారనమాట ఆ డేటా స్ట్రక్చర్స్ని. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో అసలు డేటా స్ట్రక్చర్స్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటంటే ఆర్గనైజింగ్ ద డేటా ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో 2 types ఉన్నాయన్నమాట. లైక్ మీరు ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఈ పాటికి ఇవి అర్థమై ఉండాలి. లైక్ ఇవి కూడా డేటా టైప్స్ అనమాట, డేటా స్ట్రక్చర్స్ అనమాట. లైక్ ఈ బేసిక్ డేటా స్ట్రక్చర్స్, వీటిని ప్రైమరీ డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఇంట్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్ ఇలాంటివన్నీ ఒక బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. లైక్ డేటా స్ట్రక్చర్స్ అని ఎందుకు అంటారు, ఇవి కూడా బేసికల్లీ స్టోరింగ్ ఆఫ్ డేటాయే కదా. సో దట్ ఇస్ ఇట్. అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. దీన్ని కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. ఈ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్లో 2 types ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక ఏరియా తీసుకున్నారు, సపోజ్ దీని పేరు కూడా ఏరియా అనుకోండి. ఇందులో ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నారు, ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ స్టోర్ అయింది, ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ స్టోర్ అయింది, ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ స్టోర్ అయింది, ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ స్టోర్ అయింది. సో ఇలా లీనియర్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఎలిమెంట్ తర్వాత ఒకటి, ఒక ఎలిమెంట్ తర్వాత ఒకటి ఇలా స్టోర్ చేసుకుంటే దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, 1 by 1 డేటాని 1 by 1 స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ అరేస్, సెకండ్ వన్ ఈజ్ లింక్డ్ లిస్ట్, థర్డ్ వన్ ఈజ్ స్టాక్, క్యూస్. సో ఇవన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి లైక్ ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ చేసుకునే డేటా టైప్స్ అనమాట. ఈ ఎరే ఏంటంటే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి. లైక్ కాంటిగ్యూస్గా స్టోర్ చేసుకుంటా, అంటే ఒక అడ్రస్ తర్వాత ఒకటి, ఒక అడ్రస్ తర్వాత ఒకటి ఇలా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ కాబట్టి నేను వీటి గురించి ఎక్కువ చెప్పట్లేదు. సో ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఫస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే లైక్ ఎలిమెంట్స్ని దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్పుకుంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ని, సపోజ్ మీరు ఓట్ వేయడానికి వెళ్ళారు. ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏంటి, అందరూ ఒక లైన్లో నించుంటారు, ఒకరి తర్వాత ఒకరు ఓటు వేస్తారు, అంతే కదా. ఇప్పుడు దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఆల్రెడీ ఏం చెప్పాను, ఒక ఎలిమెంట్ తర్వాత ఒకటి స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనుకో. కన్సిడర్ మీరు సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత ఏంటి, మీరు ఆల్రెడీ టికెట్ తీసుకున్నారు. లైక్ అది ఒక పాపులర్ సినిమా అయింది అనుకోండి, లైక్ ఫేమస్ హీరో సినిమా. అందరూ ఏం చేస్తారు, అందరూ థియేటర్ ముందు ఎప్పుడు వెళ్ళిపోదాం అని చూస్తారు. ఒకేసారి సినిమా హాల్ గేట్ తిరగని అందరూ పరిగెడతారు అన్నమాట. సో ఇది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఎలిమెంట్స్ అనేవి ఒకరి తర్వాత ఒకరు లైక్ ఓటేయడానికి వెళ్ళినప్పుడు అందరూ ఒకేసారి వెళ్ళిపోరు కదా, ఒక లైన్లో నిల్చుంటారు, ఒకరి తర్వాత ఒకరు ఓటు వేయడానికి వెళ్తారు. అదే ఇక్కడ మనం ఏ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఏముంది, సినిమా హాల్ ఎగ్జాంపుల్, అందరూ ఒకేసారి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు దానికి.
అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ దీనికి ఒక ఫార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకోండి, బట్ ఎగ్జాంపుల్ తీసుకునే ఈజీగా చెప్పాలంటే లైక్ అలా చెప్పచ్చు అనమాట. అంటే ఎలిమెంట్స్ అనేవి లైక్ ఒకరి తర్వాత ఒకరు స్టోర్ చేసుకో. సో ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో 2 టైప్స్ ఉన్నాయి, గ్రాఫ్స్ అండ్ ట్రీస్. సో దట్స్ ఇట్. సో హోప్ యూ లైక్ ఇట్. సో ఇఫ్ యూ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది, ఆ గంటను కూడా ఆన్ చేసుకున్నాను అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ కమెంట్ ఇట్ యూ లైక్ ఇట్, సో దట్ ఐ విల్ మేక్ అనదర్ వీడియోస్. సో ఇంకా అంటే ఈ వీడియోకి ఇచ్చిన లైక్స్ బట్టి నేనంతా మీ ఈ టీచింగ్ మీద, యూట్యూబ్ మీద ఫోకస్ చేయాలనేది ఉంటుంది. సో బాయ్ గైస్, బాయ్, ఎంజాయ్ ద డే.